ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అంటే ఈరోజు మీరున్న పొజిషన్కి ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉన్నారా, లేకపోతే మీ ఓన్గా ఏదైనా బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయడం జరిగిందా? అసలు బిజినెస్ అంటేనే నాకు తెలియదు యాక్చువల్గా. ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాను ఇంతకాలం. కానీ ఇలా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి R² అని ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా. దానికి మీ హెల్ప్ కావాలి. ఏం చేయాలో తెలియదు కదా మాకు. యూఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ కదా, కొంచెం హెల్ప్ చేసి పెట్టు. అయ్యో తప్పకుండా. స్టార్ట్ చేశారా? అంటే వయసు అయిపోయింది కదా, ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తే ఏం చేయాలి? ఎవరిని నమ్ముతారా? మీరు చెప్పేదానికి కాస్త నమ్మేటట్టు చెప్పండి కాస్త. ఏమండి, ఇప్పుడు ఓల్డ్ కార్ని అక్కడ తీసుకెళ్తే ఆడ ఆల్ట్రా మోడల్ స్పోర్ట్స్ కార్ చేసి రంగేసిన ఆ కార్లో ఉన్న ఇంజిన్కి తెలుసు కదా దాని ఏజెంట్. అలాగే మీరు పైకి అన్నీ పూసేసుకుని చాలా యంగ్గా కనిపించామంటే కదా. లేదు లేదు, వెరీ హెల్తీ. నేను అందుకే అడిగాను ముందు, ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాను, ఈ ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు అని. ఇష్టమైన తినేటువంటి టైం ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పడుకోవటం, సెల్ కట్టేసి మరి. అదే అదే చక్కగా ఆఫ్ చేసి పడుకుంటాను. ఎందుకంటే సైలెంట్లో పెడితే రింగ్ చేస్తే ఇటు ఎత్తట్లేదని ఇగో ఫీలింగ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ ఉంటే స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి ఏటో పోయాడో ఏ కథ అంటున్నాడో పడుకున్నాడో ఏదో అనుకుంటారో వదిలిపోద్ది. నేను మా హీరో కూడా చెప్తే ఎవరైనా ఆన్ చేసినంతసేపు ఏ ఫోన్ వచ్చినా ఎత్తండి, మీకు డిస్టర్బెన్స్ అనుకుంటే కట్టండి. అంతేగాని రింగ్ అయినప్పుడు ఎత్తకపోతే అవతల ఎవరు చేస్తారో తెలియదు కదండి. నేను పడుకున్నాను గమ్ముని ఏ మోహన్ బాబు గారు చేశారనుకోండి నా కోసం, ఎత్తపోతే అసలు చాలా దరిద్రంగా ఉంటుంది. లేచి చూసుకుంటే మళ్ళీ 2 రోజులు నిద్ర అందుకని కట్టేసి పడుకుంటే ఓకే. అది ఎలా మెసేజ్ చూపిస్తుంది కదా మిస్డ్ కాల్, ఇలా పడుకున్నాను సారీ అని అని చెప్పేసి. మోహన్ బాబు గారితో పరిచయం ఉందండి? పరిచయం నేనే కదా చూస్తాను. నేను మీరు చూస్తున్నారు ఇప్పుడు? విష్ణుబాబు అబ్బాయిది మీరు చూస్తున్నారని తెలుసు. ఆయన కూడా ఏమన్నా మాట్లాడడం అంటే వెళ్ళి మాట్లాడొస్తుంటారు. ఓకే ఓకే. బాగా ఆయనది చాలా టిపికల్ అని చెప్తుంటారు, నిజమా? అసలు కాదండి, అందరూ బయట వేరేలా అనుకుంటారు కానీ వెరీ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళకి కూడా 5కి లేచి జిమ్ వాకింగ్ చేస్తారు, అన్ని అంత డిసిప్లిన్గా ఉంటుంది. ఆయన నైట్ రైస్ తిని 40 years అయింది, 40 ఏళ్ళు అయింది నైట్ రైస్ తిని. 1% కూడా టెంప్ట్ అవ్వరండి ఫుడ్ విషయంలో. వెరీ హెల్తీ ఫుడ్, వెరీ రిచ్ ఫుడ్. అసలు ఆయన దగ్గర కొన్ని వందలు నేర్చుకోవచ్చు. మీరు అమితాబ్ బచ్చన్ గారితో కూడా కలిసి పనిచేస్తారు కదా, ఆల్మోస్ట్ ఒక 30 days చేశారండి. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు అంటే ఇటు ఓల్డ్ అమితాబ్ బచ్చన్, ఇటు యంగ్ అమితాబ్ బచ్చన్ ఉంటారు ఆ సినిమాలో. ఆయన ఒక డైలాగ్ ఇస్తే ఒక 20-30 సార్లు రిహార్సల్ చేస్తుంటారు. హిందీలో రాసుకుని తెలుగులో చెప్పారా? లేకపోతే నేను చేసిన హిందీ సినిమా కదా, మీరు హిందీ ఆయన అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాడ్యులేషన్ ఒక 5-6 సార్లు చూసుకుంటారండి. ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ బ్రేక్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది చదువుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు కెమెరా లైటింగ్ చేసినప్పుడు పొజిషన్ అడిగి నడుచుకుంటూ వస్తే ఎక్కడ హ్యాండ్ మూమెంట్ ఏ డైలాగ్ చెప్పాలి. ఇదేంట్రా బాబు, ఫస్ట్ సినిమా కూడా మన అంత రిహార్సల్ చేయలేదు, ఏంటి 20 సార్లు ట్రై చేస్తున్నారు. నా హిందీ కూడా రాదు అసలు. వాళ్ళు కెమెరాని చూస్తే చిన్నపిల్లలు అయిపోతారండి, మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అందరూ. ఎంత ఆనందం వేస్తుంటుందో వాళ్ళని చూస్తుంటే. మీరు హిందీని ఎలా తెలుగులో రాసుకుని చెప్పారు డైలాగ్స్? అంతేగా. అవునా? అదే పద్మలేవలు చేశారండి ఈ సూర్యవంశి అని. అవును, ఆ సినిమా సూర్యవంశం తెలుగులో కూడా చేశాను నేను. అది సూపర్ గుడ్. నాకు ఇంటర్వ్యూ చేసింది వాళ్ళు తమిళ్లో. ఓకే. అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటే మనకు కూడా వయసు అయిపోయింది, ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకోవడం తప్ప ప్రజెంట్ చెప్పుకోవడానికి. ప్రెజెంట్ కూడా చేస్తున్నారు కదా మూవీలో. అంటే మీరు అన్ని ఫ్లాష్ బ్యాక్లు కదా అడుగుతున్నారు. నేను ముందే అడిగాను ఇప్పుడు ఏం చేస్తున్నారు మూవీస్ ప్రెజెంట్ అని. అవి అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళాం మనం. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఇంటర్వ్యూ. సరే అడగండి. సరే ప్రెజెంట్ చెప్పండి, ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ చేయడానికి ఏం లేదు, మరి అన్నీ మీ ఇష్టమేనా? ఎగ్జైటింగ్ ఏం లేదు అందుకని. సరే మిమ్మల్ని ఎక్సైట్ చేసేవేంటి చెప్పండి. అలా అయితే ఏమీ లేవు. మిమ్మల్ని స్టార్టింగ్లో ఒకటి అడుగుతాను, కాదు లేదు అని అనకూడదు అని అడిగాను. చక్కగా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. మై డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక చిన్న మూమెంట్ నవ్వారా? అది ఫ్లాష్ బ్యాక్ కదా. అయినా సరే
మీరు కాదు కాదు లేదు అని అన్నారు. చిచ్చి వాళ్ళ క్వశ్చన్ బట్టి చెప్తానన్నా. ఇది మరీ అన్యాయం అసలు. ఎన్నేళ్ళు అయిందండి చేసి, 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు చేయమంటే అదేమి ఇది కాదు కదా, పాట కాదు కదా వెంటనే పాడేయటానికి. ప్రాణం పోయే లోపల ఇది ఈ పని ఖచ్చితంగా నేను చేయాలి అనుకునేవి ఉన్నాయా? ఉన్నాయి. నేను ఏ వస్తువు గురించి అనుకుంటున్నానో దాని గురించి తెలుసుకోవాలి. ఊరకే ఉండన్నారు కదా, ప్రాణం పోయే లోపల ఊరకే ఎలా ఉండాలన్న దాని గురించి ఆలోచిస్తాను. సరే, అయితే ఏదేమైనప్పటికీ మీరెవరో కనుక్కునే ప్రాసెస్లో అతి తొందరలో మీరెవరో కనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. నాకు ఇంకో 3 వ్యక్తులు చెప్పిన మాటలు బాగా ఇన్స్పిరేషన్ అండి. ఒకటి రామోజీరావు గారు. ఆయన సందర్భం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, చేశాక కొన్ని రోజులకి ఆడలో కొన్ని విషయాలు నచ్చక వదిలేస్తాం. అప్పుడు ఆయన మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను అనుకోండి, మీలో నాకు నచ్చని విషయాలు కూడా ఉంటాయి. ఈ ఫ్రెండ్షిప్లో మనకి క్లోజ్ అయ్యాక ఏమనిపిస్తుంది అంటే, ఇది నేను చెప్పినట్టు ఎందుకు ఉండడు, మారొచ్చు కదా అని ఉంటుంది. ఫ్రెండ్ అన్నోడు మనం చెప్పినట్టు ఉండకూడదండి. ఆడలా ఉంటే ఆడలో మనకు నచ్చిన విషయాలు యాక్సెప్ట్ చేసి మనం ఫ్రెండ్షిప్ చేసాం కాబట్టి అవన్నీ భరిస్తేనే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది రామోజీరావు చెప్పారు. ప్రకాష్ రాజు మాట చెప్పాడు, ఒక చెట్టు 500 ఏళ్ళు బతికింది అనుకోరా, దానికి పూజలు చేస్తారు. దానికి ప్రాణం లేదు, అది ప్రాణం ఉంది కానీ నోరు లేదు, కానీ దాని ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి పూజ చేస్తున్నాం. హుందాగా మంచి ఇంత పెద్ద ట్రంక్. కానీ మనిషి ఏజ్ పెరిగి కొలిది అందరితో అసహించుకోవటం తప్ప, వీడికి బుర్ర ఉంది, దానికి బుర్ర లేదు, అయినా దాన్ని పూజించబడుతుంది. వీడికి బుర్ర ఉంది, ఏజ్ పెరిగి కొలిది వీడు ఇంకా బెటర్గా అవ్వాల్సినోడు ఇటు అయ్యి ఏజ్ వచ్చి కొలిది మిగిలిన వాళ్ళతో అసహించుకోబడుతున్నాడు. ఎందుకు? ఆ చెట్లు అన్న బతకలేకపోతున్నాం ఎందుకు? అదొకటి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆయనతో మీకు అంటే ఫ్రెండ్షిప్ అంటే లేకపోతే మామూలు నార్మల్ పరిచయం? అంటే నా లైఫ్లో చాలా కొద్ది మంది, అంటే 1 to 10లో కూడా కాకుండా ఇంకా ముందుండే వ్యక్తి. ఓకే. ప్రకాష్ రాజు ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి, నేను ఆయన డేట్లు చూడలేదు ఎప్పుడు. ఆయనతో పరిచయం ఉంది. నేను హీరోలు వెళ్ళి వస్తుంది కాబట్టి కలుస్తూ ఉంటాం ఆయనతో. మా పెద్దమ్మాయి పెళ్ళికి రోజు ఇంటికి పిలిచారు. రా, నిన్నెవడో ఈ విషయం అడిగి ఉండడు, నువ్వు చాలా టెన్షన్లో ఉండుంటావు, పెళ్ళి కదా, డబ్బు అవసరం. నిజంగా నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అంటే నేను డేట్ చూసి హీరోలు కూడా తెలియదు. అవునా, నేను ఈ రోజు వరకు నేను ₹1 కూడా తిరిగి పే చేయలేదు. అది ప్రకాష్. అని కొన్ని ఆవుల్ని అంటే మూగజీవాల్ని గేదెల్ని పెంచుతున్నారు, ఇంట్లోనే ఆ పేడ ఇదంతా కూడా చేస్తున్నారు. కాదండి, ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది అసలు అది వేరే లైఫ్ అండి. తీవ్రంగా బతకాలరా. ఎవ్రీడే ఆయన బతికి లైఫ్ స్టైల్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. 10 ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉందండి. ఆ ఫామ్ని పెంచిన విధానం, అందులో ఆయన కట్టుకున్న ఇల్లు ఇక్కడ కాదండి, చెన్నైలో ఉంది, ఇంకో చోట ఉంది, బెంగళూరు, చిక్కమంగళూరులో అక్కడ. అంటే ప్రకృతి అంటే అంత ఇష్టం. అలా అది వేరేలేండి. అంటే డబ్బుకి ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు, పేరు అనవసరం, సూసైడ్ చేసుకునే పరిస్థితి. పెద్ద ఆర్టిస్టే, ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా కాదు, తెలుగులో కూడా చేశాడు. నాకు ఫోన్ చేయడు ప్రకాష్, ఏంట్రాడు డబ్బు కోసం లైఫ్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడా, ఆయన అర్జెంట్ తీసుకురా నా దగ్గర. ఎంత అప్పు నీకు? 50 లక్షలు, మర్చిపో. అంటే ఆర్టిస్ట్కి ప్రకాష్ వాళ్ళ సంబంధం లేదు. కలిసి ఒక సినిమా చేసాం. అంటే ఒక మనిషి డబ్బుని, మనిషికి అంత వాల్యూ ఇచ్చి డబ్బుకి తక్కువ వాల్యూ ఇచ్చినోడిని లైఫ్లో నేను చూసింది ఓన్లీ ప్రకాష్. గ్రేట్, నాకు చాలా ఇష్టం ఆయన. అంటే 50 లక్షలు అంటే మాట్లాడినా చాలా కష్టం అండి. ఒక మనిషి తన జీవితంలో అంత ఈజీగా సంపాదించలేని డబ్బు. నేను సార్ అన్న, ఎందుకన్నా సొంత సినిమాలు చేస్తారు రే, ఈ ఏజ్లో తీసి డబ్బులు పోతే సంపాదించుకోగలను, ఒక ఏజ్కి వచ్చాక పోతే సంపాదించలేను. పోలేరా, మనకు అది ఇది కొంతమంది బతుకుతారు. అసలు ఆ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు
ఆయనకి ఏం సంబంధం, ఇక్కడ ఓ ఊరు దత్తత తీసుకుని ఆ ఊరును ఎంత డెవలప్ చేశాడు. స్కూల్ కట్టి, వాటర్ ట్యాంక్ కట్టి, ప్రతి ఇంటికి నీళ్లు, రోడ్లు, ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన అసలు జీవితాన్ని ఒక సినిమా అన్నది ఒక పార్ట్ అంతే, చాలా చిన్న పార్ట్ ఆయన లైఫ్లో. ఆయన ఏ పార్టీలో చేరను, ఎంపీగా పోటీ చేస్తున్నాను ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సమాజం కోసం ఏదో చేయాలని చాలా తీవ్రంగా ఉంటాడు ఆయన. అలా బతకలేండి, ఊరికి వాళ్ళ గురించి చెప్పుకోగలం కానీ ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఒక మనిషి వాల్యూ ఇచ్చి అంత అమౌంట్ అంటే అసలు అంటే మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు ఇంకెవరు ఉన్నారండి? ఉన్నారండి. నాకు అలాగే బెల్లంకొండ సురేష్ గారు కూడా హెల్ప్ చేశారు, నల్మల బుక్ చేశారు. అంటే నా బాధ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి నా లైఫ్కి సంబంధం లేదు. రైట్. అంటే మనిషి అపీరియన్స్కి వాళ్ళు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది. అది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. మనం బాగున్నప్పుడు చుట్టూ 10 మంది ఉంటాం కదండి. మనకు అవసరం వచ్చినప్పుడు ఎవడైతే మనల్ని ఆదుకున్నాడో లైఫ్ లాంగ్ వాళ్ళని మర్చిపోకూడదని నాకు. ఇప్పుడు రౌండ్ మర్స్ ఇదంతా ఓకే. ఈ ఫిజికల్ దీంట్లో ఆ ట్రావెలింగ్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. నేను చెప్పిన ఈ 3 పేర్లో వాళ్ళకి నేను ఏ రకంగానూ ఉపయోగపడలే. నా వల్ల వాళ్ళకి రూపాయి ఉపయోగం లేదు ఎప్పుడు. కానీ నేను చాలా అవసరంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాను. అందుకనే ఓ మనిషిని చూసి చెప్పిన ఈయన ఎప్పుడు వాళ్ళ మీద ఒక దీనికి రాకూడదు. ఇక్కడ ప్రతి వాళ్ళు చేసేది అదే. ఆడు ఎదవంటే ఈడు ఆయన ఎదవలా చూస్తాడు, వీడికి ఏం చేయకపోయినా. ఒకే వ్యక్తి రకరకాలుగా ఉండొచ్చండి. ఇప్పుడు నేను మీకు ఎగ్నెస్ట్గా ఉండొచ్చు, మీ విషయంలో ఏదో నచ్చుకుని నేను మీకు వేరేలా బిహేవ్ చేయొచ్చు. ఇంకొకరిని చాలా ప్రేమగా చూడొచ్చు అవసరం. మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి వాళ్ళు నా మీద ఒపీనియన్ మార్చుకోకూడదు. నన్ను నిన్న ఆడు పలానాడు ఇలా అన్నాడు, నీ దగ్గర అన్నాడు కదా, నా దగ్గర అన్నాడు కదా, మొహమ్మద్ చెప్పేవాడే కదా. కానీ ఆడు నాకు బాగా ఇష్టం. ఆడు నా గురించి బ్యాడ్గా మాట్లాడి నాకేం ప్రాబ్లం లేదు. రామోజీరావు సూత్రం కదా. ఆడికి మరి మన వల్ల ఏదైనా అయ్యి ఉంటుందో ఆడు అలా మాట్లాడుతాడు, తప్పే లేదు అసలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.